హాయ్ ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నాం అందరం. వెళ్ళేటప్పుడు మాత్రం ఈ ఫోటోగ్రఫీ పెట్టారు, ఫోటో సెషన్. ఇల్లు, కార్లు అన్నమాట. నేను బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి ప్లేస్ ఏంటంటే కార్వెన్లో. సో ఇక్కడ నుంచి స్నోడోనియా ఒక 45 minutes, బెడ్స్పై కోడికి ఒక ½ hour. సో ఇక్కడ కొంచెం సెంటర్ అనమాట ఇది, అన్నిటికి దగ్గరలోనే ఉంటుంది. సో నేను బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి ఇది కాదు, అవుట్ హౌస్. ఇది లాన్ అనమాట, ముందు పక్క నేను తీసుకొచ్చిన కార్స్. ఇది ఎయిర్బిఎన్బి. సో చుట్టుపక్కల ఏమి ఇల్లు లేవు మొత్తం. ఇది పక్కన ఫామ్ ల్యాండ్, మొత్తం ల్యాంప్స్ ఉన్నాయి. గొర్రెలు మాత్రం చాలా క్వైట్ ఉన్నాయి, పొద్దు నుంచి సాయంత్రం మేస్తానే ఉన్నాయి. వందల గొర్రెలు అసలు చెప్పాలంటే. మంచి మెయిన్ వీళ్ళకి ఇదే అనుకుంటా, గొర్రెల పెంపకం. ఇక్కడ అక్కడ దాకా ఉన్నాయి గొర్రెలు. చుట్టూ ఏమి లేవు. అక్కడ మీరు కనిపిస్తే అక్కడ రోడ్ ఉంది, వెహికల్స్ వెళ్తున్నాయి. అంత దూరం వరకు మొత్తం క్వైట్ పీస్ఫుల్. ఒక 2 days ఇక్కడ స్పెండ్ చేసాము, చాలా మస్తు అనిపించింది. సిటీ నుంచి దూరంగా, ఆ సిటీ రష్ నుంచి కొంచెం దూరంగా అప్పుడప్పుడు ఇలా 1-2 days ఇలా బయటకు వచ్చి అలా స్పెండ్ చేస్తే ఉంటుంది మావా. ఇగో ఇలా ఉంటుంది. పైన మా వాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు, ఫోటోగ్రఫీ తీస్తున్నారు అంత ఫోటోగ్రాఫర్స్. లోపల కూడా చూపిస్తాను. మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కాబట్టి మొత్తం క్లీన్ చేసి అన్నీ రెడీ పెట్టుకుంటున్నారు వెళ్ళడానికి. సో వన్స్ వాళ్ళు క్లీన్ చేశాక ఐ విల్ గో ఇన్ సైడ్ అండ్ సీ ద బెస్ట్ వ్యూ ఫ్రమ్ ఇన్ సైడ్. ఇది బెస్ట్ వ్యూ ఫ్రమ్ అక్కడ హాల్. అక్కడి నుంచి ఆ వ్యూ మాత్రం అదిరిపోద్ది. సో స్టే ట్యూన్ టు నిఖిల్ వ్లాగ్స్. పక్కన మామూలు అసలు మామూలుగా లేదు ఫోటోగ్రఫీ మాత్రం. ఒకటి పడి ఫోటోలు తీస్తున్నాడు, ఇంకోటి హీరోలా ఫీల్ అయిపోయి ఫోటోలు దిగుతున్నాడు, మధ్యలో ఒకటి చిల్లి కాఫీ తాగుతున్నాడు. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మీరు కూడా వెళ్ళండి, ట్రావెల్ చేయండి, చిల్ అవ్వండి ఫ్రెండ్స్, మేక్ మెమరీస్. ఇప్పుడే చెప్పాయి కదా నేను ఉన్న హోటల్ చూపిస్తానే. లెట్స్ గో దెన్. పైకి వెళ్తున్నాం. ఇది పైన బాల్కనీ వ్యూ గైస్. ఇది మా వాళ్ళు మాత్రం ఫోటోల కోసం కాంపిటీషన్ ఫ్రెండ్స్. కొత్త ఫోటోగ్రాఫర్ వీడు మా గ్రూప్లో. అదే ఇంకా పైనకి వచ్చాను, పైనుంచి వ్యూ మాత్రం చూపిస్తాను కదా, అదిరిపోద్ది. ఫ్రంట్ ఇది, ముందు కొంచెం ఆడుకోవడానికి క్రికెట్, ఫుట్బాల్ ఏదైనా కానీ. ముందు ఫామ్ హౌస్ గొర్రెలది, అదిరిపోయింది. అక్కడ దూరంగా చూడండి ఫ్రెండ్స్, దూరంగా కొండల్లో చూడండి, మబ్బులు కొండల నుంచి వెళ్తున్నాయి. అద్భుతమైన వ్యూ లొకేషన్. సో లెట్స్ గో ఇన్ సైడ్. ఇదిగోండి హాల్. ఇప్పుడు మా మొత్తం క్లీన్ చేసి పెట్టారు. చెప్పే కదా నేను అదిరిపోయే వ్యూ ఉంటుందని. ఇక్కడ నుంచే బెస్ట్ వ్యూ. ఇది వర్త్ జగత్, వర్త్ ఈ వ్యూకి మాత్రం. నెక్స్ట్ ఇది లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా. ఇది ఇక్కడ కిచెన్. ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు వీళ్ళు, అన్ని యూటెన్సిల్స్, గ్యాస్ అన్ని, ప్లస్ మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్. ఈ బిల్డింగ్ అంటే దాదాపు 1860s కట్టారంట వీళ్ళు, ఓనర్స్ వాళ్ళు చెప్పారు. చాలా మంచి చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు, అంటే ఫెసిలిటీస్ కానీ మెయింటెనెన్స్ కానీ. ఇక్కడ 2 days మస్తు స్పెండ్ చేసినాం, మస్తు ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది, నేను ఇక్కడే ఉండలేం కదా. కొంచెం ఎక్స్పెన్సివ్ ఎయిర్బిఎన్బి, బట్ వర్త్ ఆ వ్యూకి మాత్రం. ప్లస్ పీస్ఫుల్ ఏరియా, క్వైట్. ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్ అండ్ బాత్రూమ్. ఇది లివింగ్ ఏరియా అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. పక్కన గార్డెన్. అది అవుట్ హౌస్ అనుకుంటా. మా వాళ్ళు రెడీ అవుతున్నారు వెళ్ళడానికి.
హలో బడీస్, ఎలా ఉన్నారు? డే 2 ఆఫ్ నార్త్ వేల్స్ ట్రిప్. డే 2 ట్రెక్కింగ్కి వచ్చాం స్నోడోనియా నాంట్ పెరిస్ కార్ పార్క్లో. ఇక్కడ కార్ పార్క్ ముందే బుక్ చేసుకోవాలి. ఆ కారు పార్క్ చేసినాం ఇప్పుడే. వీఆర్ వెయిటింగ్ ఫర్ అనదర్ గైస్ ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చాక కార్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి బస్సు ఉంటుంది. ఇక్కడ నుంచి 3 miles స్నోడోనియా స్టార్ట్ పాయింట్కి. సో లెట్స్ గో, ట్రెక్కింగ్ మోడ్ స్టార్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పక్కనే కొండలు, అద్భుతమైన వ్యూ. కార్ పార్క్ పక్కనే మేఘాలు దాక్కుతున్నాయి కొండలకి. పక్కనున్న వ్యూ మాత్రం అదిరిపోయింది. వ్యూ స్నోడోనియా లైఫ్ టైం ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్. చాలా మంది వచ్చారు ఇక్కడ. కార్ పార్క్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది టోటల్ గా. టాక్సీ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. మైనర్స్ ట్రాక్ అని ఇక్కడ స్నోడోనియాకి స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింటే సూపర్ ఉంది. ఇక్కడ మైనర్స్ ట్రాక్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ట్రెక్. మన బ్యాచ్ ఇక్కడ ఉన్నారు, క్రేజీ బాయ్స్ ఫ్రమ్ లండన్. యాక్చువల్గా మా వాళ్ళు ఫోటోల కోసం వచ్చారు. ఎవ్వడు హైకింగ్ షూ వేసుకోలేదు. ఇక్కడ వాళ్ళేమో టోటల్గా హైకింగ్ షూ, జాకెట్, మామూలుగా అసలు ఒక్కొక్కరు. గాయస్, ఇక్కడ మైనస్ ట్రాక్ వచ్చాక కార్ పార్క్ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ రూట్ మ్యాప్ ఉంది. మనం ఇక్కడ ఉన్నాం. రూట్ మ్యాప్ ఈ పై నుంచి వెళ్ళే దానికంటే ఈ కింద నుంచి లేక్స్ పక్క నుంచి వెళ్ళే వ్యూ సూపర్ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ట్రెక్ మనం చేయబోతున్నాం. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ దాకా వెళ్ళాలి. ఎంత టైం పడుతుందో నాకు కూడా తెలియదు. సో లెట్స్ స్టార్ట్ అవర్ ట్రెక్. అక్కడ స్టార్ట్ అయింది మైనస్ ట్రాక్. ట్రెక్కింగ్ రావాలి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం కష్టం బాబా ఇక్కడ. కానీ ట్రెక్కింగ్ వస్తే ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయో, హెల్త్ బెనిఫిట్స్ కానీ, లేకపోతే ఎక్స్పీరియన్స్ కానీ, సీనిక్ బ్యూటీస్ చూడటం కానీ, ఒక డిఫరెంట్ వరల్డ్. నేను చెప్పింది నిజమైన ట్రెక్కర్స్ అందరు లైక్ వేసుకోండి. గ్రూప్లో ఇలా ఉంటాడు ఫ్రెండ్స్, ఒకడు ఎక్కలేడు. ఈ ఎక్కలేడు కోసం గ్రూప్ మొత్తం ఆగిపోతుంది చూడ. అది రియల్ ఫ్రెండ్షిప్ అంటే. కానీ సగం గ్రూప్ ఏమో ముందుంది, సగం గ్రూప్ ఏమో పాపం ఎక్కలేని దగ్గర ఆగిపోయింది. కొండ ఎక్కుతుంది. ట్రెక్కింగ్ చేయాలనుకుంటే మాత్రం పక్కా మార్నింగ్ 6 to 7 మధ్యలో స్టార్ట్ అయితే బెటర్ అండి. మేము బయటకు వచ్చేసరికి, హోటల్ నుంచి బయటకు వచ్చేసరికి 10 అయింది. ఇక్కడికి వచ్చేసరికి 11 అయింది. 11 స్టార్ట్ చేస్తున్నాము. మంచి ఎండ ఉంది. ఇప్పుడేమో అలసిపోతున్నాం. అక్కడ చూసారా, కొండల్లో కూడా పైప్ లైన్ వేసారు. వీళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. మేము చూస్ చేసుకున్న ట్రెక్ రూట్ ఏంటంటే స్పెషాలిటీ లేక్స్ పక్కనే అనమాట. కొండల పక్కన లేక్స్, డెడ్లీ కాంబినేషన్. 360 degrees అద్భుతమైన లుక్. ఈ వ్యూ మాత్రం అద్భుతమైన వ్యూ బాబాయ్. ప్రతి గ్రూప్ లో ఇలాంటి ఎదవ ఉంటారు ఫ్రెండ్స్. ప్యాకేజ్ మేనేజర్ అందరికన్నా పెద్ద. వీడికి ఉన్నంత ప్రెషర్ ఎవడికి ఉండదు. మిగతా వాళ్ళంతా చిల్ అవ్వుకుంటుంటారు. ఏదైనా తప్పు జరిగితే మాత్రం ఈ ప్యాకేజ్ మేనేజర్ల మీద, టూర్ మేనేజర్ల మీద ఎగేసుకొని పడతారు. సో ఆర్ఐపి ప్యాకేజ్ మేనేజర్. అది మన అందరూ ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు అందరూ ముందే చూస్తారు. ముందు సైడ్ వ్యూస్ మాత్రమే, సీనరీస్. కానీ యాక్చువల్ అద్భుతమైన వ్యూస్ అన్నీ మనం పైకి, అంటే మనం ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు వెనక చూసుకొని రావాలి. అప్పుడే ఇంత మంచి లొకేషన్స్ మనం చూడగలుగుతాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా వెనక చూడండి. అసలు పైప్ లైన్ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి ఎక్కడ వేసారో. मेरे हाथ में तेरा हाथ हो
सारी जन्नतें मेरे साथ हूँ मेरे हाथ में तेरा हाथ हो सारी వ్యూ చూడండి ఫ్రెండ్స్, అసలు లైఫ్ టైం దాని వ్యూస్ చూడండి. అది ఫ్రెండ్స్తో అద్భుతమైన ఎక్స్పీరియన్స్. లేక్ పక్కనే కొండలు. లేక్ అండ్ సీ ద వ్యూ. ఆ కొండ పైకి అలా 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 పైకి వెళ్ళాలి. మేము ఒక 30% ఆఫ్ ద ట్రెక్ అయిపోయింది. కొంచెం రిలాక్సేషన్ కోసం లేక్ దగ్గర ఆగాం. ఫ్రెండ్స్ కొంచెం రిలాక్స్ అవుతున్నారు అందరూ. ఇది మంచి వ్యూ పాయింట్ అనమాట, కొండల మధ్యలో లేక్. బోటింగ్ ఉంటే ఇంకా అదిరిపోయేది. ఇది పక్క ఆగండి. ఇక్కడ అక్కడ కొంతసేపు ఆగాక లేక్ పక్కన కొన్ని ఫోటోలు దిగారు ఫ్రెండ్స్ అందరూ. తర్వాత ఇది సూపర్ వ్యూ బ్రిడ్జ్. ఇది స్నోడోనే కొండ. ఆ కొండ పైన ఎక్కాలి, పీక్ టాప్కి వెళ్ళి అక్కడ వ్యూ చూద్దాం ఎలా ఉంటుందో. కొండలు అయితే మరీ స్టీప్ ఉన్నాయి. నాకైతే రాకాశ కొండలాగా అనిపించినాయి. నడుస్తూనే ఉంది ప్రయాణం. 1.5 hours అయింది స్టార్ట్ అయ్యి. మధ్యలో ఒక 20 minutes బ్రేక్ తీసుకున్నాం. దగ్గర పోవచ్చు. నాకు తెలిసి అప్పటి కోటలా ఉంది సంథింగ్. కోట పాటి పడిపోయింది. అందరూ అంటారు ఏంటంటే ప్రతి మలుపులో ఒక అద్భుతమైన వ్యూ ఉంటుంది అంటారు కదా. అది లైఫ్లో కూడా ప్లస్ ఇక్కడ ట్రెక్కింగ్ దీంట్లో కూడా మౌంటైన్స్ చూడండి ఫ్రెండ్స్, అంటే హ్యాపీగా వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. ఇది మొత్తం అదిరిపోయింది. కొండలా ఉన్నాయి, రాక్షస్ కొండలా. చాలా మంది ఇప్పటికీ వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి కిందకు వస్తున్నారు. మధ్యాహ్నం అంటే ఎర్లీ మార్నింగ్ 6-7 ఆ టైంకి స్టార్ట్ అయి ఉంటారు. నేను లేట్గా బయలుదేరి లేటెస్ట్గా వెళ్దాం అనుకున్నాం, కానీ దూరం తిరిగిపోతున్నాయి. గ్రూప్లో నలుగురు స్ప్లిట్ అయిపోయారు. వెనక నలుగురు తెలిసే ఎవరు ఉంటారు ఎప్పుడు ఫోటోలు దిగేవాళ్ళు, ఫోటో షోకున్న వాళ్ళు. మిగతా ఫస్ట్ నలుగురులో నేనున్నా. ట్రెక్కర్స్, ప్యూర్ ట్రెక్కర్స్. ఎక్స్పీరియన్స్ చూడాలంటే పక్కా మీరు స్నోడోనే రావాలి. నార్త్ వేల్స్ తెలుసు కదా, లండన్ నుంచి ఒక 5 hours జర్నీ. ప్రాపర్ ఎర్లీ మార్నింగ్ 4-5 కల్లా బయలుదేరితే 10 కల్లా వచ్చేస్తాం, స్టార్ట్ అవ్వచ్చు. పర్లేదు, ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. కార్ పార్కులు ఉన్నాయి, షాప్స్, కెఫేస్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ ట్రెక్ మాత్రం ఒక 1 day ట్రెక్ పడుతుంది. దాదాపు 13 miles పైనుంచి కిందకి మధ్యలో ఆగుతాం కాబట్టి, ఫొటోస్ అన్నీ తీసుకుంటాం కాబట్టి. ఫ్రెండ్స్తో పక్కా ఒక 2-3 days ట్రిప్ వేయాలంటే నార్త్ వేల్స్ వర్త్ వాచింగ్. నిన్న మేము జిప్ లైన్కి వెళ్ళాము, అక్కడ కూడా చాలా బాగుంది. మేము 2 rides వెళ్ళాము. ఒకటేమో రోలర్ కోస్టర్, సూపర్ ఉంది అసలు. పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్ల మధ్యలో రోలర్ కోస్టింగ్ రైడ్ మాత్రం వర్త్ వర్మ. రూపుతున్న ఆ జనాలు చూడండి, వాళ్ళు చేసే కష్టం త్యాగం దేనికోసం. సౌండ్ అంటే ఇప్పుడే ఎండ వచ్చింది, అద్భుతంగా ఉంది అసలు. అక్కడ ముందుకి చూస్తే చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తున్నాయి. నువ్వులో తీరిపోతుంది బాబాయ్, ఏం చెప్పమంటారు. ఈ కొండల గుట్టల మధ్యలో నేనైతే ప్రాపర్ ట్రెక్కింగ్ ఫస్ట్ టైం ఇది చేయడం. ప్రాపర్ ట్రెక్కింగ్ గేర్ కూడా లేదు, ఏదో అనుకున్నా కానీ కష్టం.
ట్రెక్లో హాఫ్ ఆఫ్ ద రూట్ ఏమో జస్ట్ నార్మల్ గ్రేవల్ రూటు, ఇంకోటి ఏమో హాఫ్ రూటు స్టోన్లు ఎక్కాలి, ఒక్కొక్క స్టోన్ కట్టి. కానీ పర్లేదులే, ఈ మాత్రం దారి ఉందంటే మాత్రం. కానీ హైలైట్ ఏంటంటే లైఫ్లో ఇలాంటి ట్రెక్ ఎప్పుడు చేయలేదు, చెయ్యాలి. కానీ మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం లైఫ్లో. అక్కడ చూడండి, ఆ కొండపైన మేఘాలని అక్కడికి వెళ్ళాలి మనం. ఈ రూట్లో పైకి వచ్చాక ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా. టూరిస్ట్ అడిగాం ఎంత దూరం ఉంది ఇంకా అంటే, పీక్ ఇంకా ఎంత దూరం అంటే ఆ పీక్ చూపించాడు. కానీ రియల్ చెప్పాలంటే ఆ పీకే మనం ఎక్కాలి. ఇక్కడ నుంచి 1.5 hours పడుతుంది అంట. చూడండి ఎంత హైట్ ఉందో. బట్ నో ప్రాబ్లం, మనం ఎప్పుడు ఒకటి స్టార్ట్ చేశాక పక్కా మనం ఎండ్కి వెళ్ళాల్సిందే, చూడాల్సిందే. వర్త్ వర్మ వర్త్, we are getting closer to the peak of the Snowdonia. దాంట్లో దుంకి స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది కానీ ఈత రాదు ఫ్రెండ్స్. ఏం చెప్పినట్టే మాత్రం ఇక్కడి నుంచి ఒక లెక్క, అది ఇక్కడి నుంచి ఇంకో లెక్క ఫ్రెండ్స్. మెట్లు మామూలు లేదు, చాలా టఫ్. లాస్ట్ ఒక 1 hour ట్రెక్ మాత్రం ఇంకా మెట్లేం లేదు, ఇంకా కొండలు ఎక్కడమే. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఏమనుకున్నాం, మంచి దారి ఇది అనుకున్నాం. కానీ ఎక్కడి నుంచి అయితే అక్కడ లేక్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. కింద లేక్ కాడి నుంచి పైన ఇంకా ఉంది, దూరం తీరిపోతుంది ఫ్రెండ్స్. ఏం లేదు, మామూలు లేదు, రొప్పడమే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. చెప్పురా గైస్, యంగ్ లైఫ్లో ఉన్నప్పుడు ఇలాంటి జర్నీ ఎంజాయ్ చేయండి. Get ready! I'm a king, but I fuck with my saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing back when another man swings, so I make my mama proud and they make their heads ring. Father forgive me, I can't forgive them. You know my history, know what I did then, or what I do now, a whole lot worse. Heavy is the head, it's a blessing and a curse. Get ready! I'm a king, but I fuck with my saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing back when another man swings, so I make my mama proud and they make their heads ring. Father forgive me, I can't forgive them. You know my history, know what I did then, or what I do now, a whole lot worse. Heavy is the head, it's a blessing and a curse. Get ready! I'm a king, but I fuck with my saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing back when another man swings, so I make my mama proud and they make their heads ring. Father forgive me, I can't forgive them. You know my history, know what I did then, or what I do now, a whole lot worse. Heavy is the head, it's a blessing and a curse.